సత్యశ్రీ అనే పేరు చాలా ట్రెడిషనల్‌గా ఉంటది. అవును. చాలామంది మార్చుకుంటా ఉంటారు కొంచెం ఇంకా క్యాచీగా ఉండే టైటిల్ అని. కొంతమందేమో న్యూమరాలజీ ప్రకారం మార్చుకుంటూ అవును. ఉంటారు. బట్ అవును. మీరు మాత్రం సత్యశ్రీ అనే కంటిన్యూ అవుతుంది. నాకు చిన్నప్పటి నుంచి అంటే ఇది మా అమ్మమ్మ గారు, మా తాతయ్య గారి పేరు సత్యనారాయణ. ఓకే. సో, దానివల్ల సత్య ఎస్‌తో పెట్టాలి అని జెప్పి మా అమ్మ అంటే లవ్ మ్యారేజ్ కాబట్టి మా తాతయ్య గారి పేరు ఉండాలి. హ్మ్. సత్య అనేది పెట్టి శ్రీ అంటే లక్ష్మి అని హ్మ్. జెప్పి సత్యశ్రీ అని చెప్పి పెట్టారనమాట. మీది పేరులో మీ తాతగారు ఉన్నారు. అలాగే మీ దగ్గర లక్ష్మి ఉంది. అవునవును. కానీ మా అమ్మమ్మ మాత్రం ఇప్పుడు లేరు. బట్ ఎప్పుడూ నా మెమోరీస్, మెమోరీస్ ఆర్ మెమరీస్ ఆవిడ బ్లెస్సింగ్స్ ఎప్పుడు విత్ మాతోనే విత్ ఉంటాయి. అస్. యాహ్! యాక్ట్రెస్ సత్యశ్రీ అని పిలిపించుకోవడం ఇష్టమా? జబర్దస్త్ సత్యశ్రీ అని పిలిపించుకోవడం ఇష్టమా? అయ్యో! ఇది చాలా కష్టమైన క్వెషన్. హ్మ్. బట్ నాకు పేరిచ్చింది అదే కాబట్టి హ్మ్. 'జబర్దస్త్ సత్యశ్రీ' అంటేనే నాకిష్టం. హ్మ్. బట్ అలా అని అక్కడే కాకుండా ఇంకా ముందు ముందు యాక్ట్రెస్ సత్యశ్రీ అనే ఒక బిగ్ స్క్రీన్ పైన మనది రావాలి యెస్. అననేది నా కోరిక. ఆల్రెడీ ఉంది గదా! మీకు ఉంది ఆల్రెడీ. యాక్ట్రెస్ హ్మ్. అననేది ఉంటుంది. హ్మ్. హ్మ్. బట్ ఇంకా ఈ అమ్మాయి మంచి పెర్ఫార్మర్ రా, యెస్. సూపర్ ఆర్టిస్ట్ అనే హ్మ్. ఒక ట్యాగ్ వస్తే హ్యాపీ మనకి. ఇప్పటివరకు రాలేదంటారా? ఇన్ని సినిమాలు చేశారు? ఇన్ని సినిమాలంటే నాకు పెర్ఫార్మన్స్ స్కోప్ అనేది నాకు రాలేదని నేను అనుకుంటున్నాను. హ్మ్. బికాజ్ హ్మ్. మన 'జబర్దస్త్‌లో' చాలా ఒక 1000కి పైగా మనం స్కిట్స్ చేసాం. అవును. ప్రతి స్కిట్‌లో డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ అవి. యెస్. సో, నేను చెయ్యని క్యారెక్టర్ లేదు హ్మ్. ఆన్ హ్మ్. స్కిట్స్. హ్మ్. బట్ మూవీస్‌కొచ్చేసరికి ఒకటే ప్యాటర్న్. హ్మ్. అయితే హీరోయిన్ ఫ్రెండ్ అయితాం. హ్మ్. లేదంటే లైక్ ఏదైనా కామెడీ రోలే అవుతూ హ్మ్. ఉంటుందనమాట. హ్మ్. సో, అట్లా కాకుండా పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ ఫిల్మ్ మనకి పడితే యెస్! సత్య ఇట్లా చేయగలదు అనే ఒక ముద్ర అనేది కావాలి.